నీళ్ళు తీసుకొస్తామని దాన్ని ఆచరణలో పెట్టినాము. టెండర్లు కూడా అయిపోయినాయి, పనులు ప్రారంభిస్తున్నాము. తొందరలోనే అన్ని చెరువులు కూడా గాండ్లపేట మండలమే కాదు ఎల్బిగుంట మండలానికి కూడా నీళ్లు మీ మల్లమీదపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా పథకం ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమము తొందరలో కార్యరూపము దాల్చబోతోంది, కనుల ముందు ఆవిష్కరింపబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే కేవలం ఒక మండలానికి నీళ్లు రాలేదంటే వెంటనే మంజూరు చేసినటువంటి పరిస్థితి, అందులో భాగంగానే టెండర్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఏదైనా డబ్బు అవసరం ఉందంటే దాటికి కూడా నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలగా ఉన్నారు, ఈ రాయలసీమ ప్రాంతానికి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన, రాయలసీమ ప్రాంతంలో తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంత పట్టుదల ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ రోజున మామూలుగా ప్రజా సమస్యల్లో చాలా తక్కువ ఫిర్యాదులు వచ్చినాయి. సోమయాజులపల్లి టౌన్లో ఆర్ఓ ప్లాంట్ అడిగినారు, అది వెంటనే మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పెద్ద ఎత్తున గ్రామకంఠం భూముల్ని అన్యాక్రాంతమవుతున్నటువంటి పరిస్థితుల్ని మా దృష్టికి తీసుకొచ్చినారు, వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మీకు ఇద్దరు వ్యక్తుల ప్రమేయం భూముల మీద విపరీతంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కదిర్లో మామూలుగా భూములు లిటిగేషన్ ఉంటుంది కదిర్ టౌన్లో, కానీ తమాషైన వ్యవహారం ఏమంటే కదిరికి సమానంగా గాండ్లపేట మండలంలో కూడా భూతకరాలు మొదలైనాయి. ఇది ఏదో విచిత్రమైన పరిస్థితి ఉంది. వేరే ఏ మండలాల్లో ఈ సమస్యలు లేవు, గాండ్లపేట మండలంలోనే ఉంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాం. ఈ రకంగా భూ సమస్యలు ఏవైనా ఉత్పన్నమయ్యే పరిస్థితులు దారితీసే వ్యక్తులను కానీ పరిస్థితులు కానీ ఉపేక్షించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా కూడా వ్యవహరిస్తాం. వాళ్ళకు చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డపెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ఈ ప్రభుత్వం అయితే ఉపేక్షించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే సిపిఐ సోదరులు శ్రీరాములు గారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గాండ్లపేట మండలానికి అందరి నీళ్ళని, అదైతే పూర్తి అయిపోయింది. నీళ్ళు తొందరలో వస్తాయి, మీరే వరి కాదు, పనులు మొదలవుతున్నాయి, టెండర్ కూడా అయిపోయింది అది. ఇక రెండవది కరువు మండలంగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు కూడా రుణాలు మాఫీ చేయలేదని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చినారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగానే ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఎమోషన్స్తో ముడిపడిండే ప్రక్రియలు ఇవి. కొంతమంది దీనిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తారు. దౌర్భాగ్యకరమైన విషయం ఇది. ఊరు ప్రశాంతంగా ఉంటే ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా ఇన్ని వ్యూయర్స్ అనుకుంటాడు. వ్యూయర్స్ అంతా ఓటర్స్ గారు, వ్యూయర్స్ వేరు, ఓటర్స్ వేరు. అట్లే ఎమోషనల్గా మనం రేకప్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందామంటే ఖచ్చితంగా అది తిరుగుబాణంగా తయారవుతుంది, వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది, వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కల్పించబడతాయి. మేము నమ్మిండే సిద్ధాంతం ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలని ఆలోచన. ఓట్లు కేవలం ఎన్నికల సమయంలోనే అడగల్లా, ఎన్నికల సమయంలోనే మనం చేసిన మంచిని చెప్పాలా, తద్వారా ఓట్లు రాబట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాం. కానీ ప్రజా జీవితాల్లో అశాంతిని రేకెత్తించల్లా, లేదంటే భావోద్వేగాలు రెచ్చగొట్టల్లా, కులాల మతాలకు మధ్యన చిచ్చు పెట్టాలనే ఆలోచన మా మధ్యలో అయితే, మా మనసులో అయితే లేదు. ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కానీ పనిచేసే విధానం కానీ మాది కాదని, ఈ రకమైనటువంటి ధోరణి కాదని స్పష్టంగా చెప్తాను. ఇక మామూలుగా ఎండాకాలంలో తాగునీటి సమస్య ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో కూడా. నాకు తెలిసి దాదాపు ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం మేము అనేది ఒక నమ్మకం ఉంది. ఇంకా ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఏ రకంగా అయినా కూడా దానికోసం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఒకరు బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ అని చెప్తున్నారు. వాళ్ళను కూడా లాటిట్యూడ్ తీసుకున్న నోట్లో వాళ్ళ పరిస్థితి ఎందుకు చూసి ఫోటో తీసుకొని మామూలుగా ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ మంత్రికి కొన్ని పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది, కానీ గైడ్లైన్స్ రాలేదు. కానీ ఒక ప్రాసెస్ అయితే మొదలు పెట్టున్నాము, పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాము. వాళ్ళు దాన్ని పరిష్కారం చేసి పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ సమర్థవంతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పెన్షన్ కూడా కన్సిడర్ చేసి పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక భూ సమస్యల మీద
ఒకటి అరా కుటుంబ సభ్యులు వాదించుకునేకి ఇది వేదిక కాదు, ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదిక. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాను, మీది ఏదన్నా సమస్య ఉంటే మేము మాట్లాడతాం, అది నా దగ్గర మాట్లాడండి. మీ కుటుంబం మా కుటుంబం, అది పార్టీ కుటుంబం. అంతేగాని మీరు బజారుకి ఎక్కి మీ పరువు పోగొట్టుకోవద్దండి, పార్టీ పరువు కూడా పోగొట్టొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తాను. మీరు మళ్ళీ నేను పిలిపించుకుంటాను, కూర్చోండి. ఇక అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాను, ఇది మంచి మండలం, మాకు ఎప్పుడు కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మండలం. మరింత సమర్థవంతంగా నాయకులకు పనిచేసి పెట్టమని చెప్పేసి అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. ఫిర్యాదులు తక్కువ వచ్చినాయంటే కొద్ది వరకు సంతోషపడతాము, కొద్ది వరకు బాధపడతాను. అంటే నిజంగా ప్రజలకు సమస్యలే లేవా, లేదంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా రావడం లేదా అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి. రెండింటి ఈరోజు సాయంత్రానికి వస్తుంది ఇన్ఫర్మేషన్, అది కూడా తెప్పించుకుంటాం మేము. ప్రజా సమస్యలు అర్జీలు ఏమి ఇస్తున్నాము కానీ పరిష్కారం కాలేదు, తక్కువ అర్జీలు ఉన్నాయిలే.